ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రంజాన్ సీజన్ కాబట్టి మనకి చిన్న సేమియాస్ చాలా దొరుకుతాయి అనమాట. సో అన్ని ప్లేసెస్లో దొరుకుతాయి. నార్మల్ రంజాన్ దాటిన తర్వాత వెతికితే దొరకదు అనమాట. సో స్పెసిఫిక్ ప్లేస్లోనే దొరుకుతాయి. సో ఉన్నప్పుడే మనము ట్రై చేసుకోవాలి కాబట్టి సో ఇవాళ నేను చిన్న సేమియాతో సేమియా చేస్తున్నాను అనమాట. సో రెగ్యులర్ సేమియా కాకుండా జస్ట్ దీన్ని మనం రెగ్యులర్గా సేమియా ఎలా వేయించుకుంటామో కొంచెం నెయ్యి వేసేసి వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్దగా ఎలా ఉందో అలా కాకుండా తుంచి వేసుకోండి చిన్న చిన్నగా. లేదు అనేసి అంటే అవి పెద్దగా అలా నూడిల్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో వీటిని కొంచెం ఫ్రై చేసేసుకొని జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అండ్ మరీ ఎక్కువ కాల్ చేయకండి, టేస్ట్ రాదు, ఏంటి మాడిపోయిన వాసన వస్తుంది అనమాట. సో సేమియా అయితే ఫ్రై అయిపోయింది, కొంచెం అక్కడక్కడ మాడిపోయింది కూడా, బట్ పర్వాలేదు. అండ్ దీని తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసేసుకున్నాను. దాని తర్వాత పాలు పోసుకుంటాను అనమాట. యాక్చువల్లీ అయితే ఫస్ట్ పాలు తీసుకున్న తర్వాత వాటర్ తీసుకుంటారు కదా, సో ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు అయితే వితౌట్ పాలు సేమియా కూడా చేసుకొని తింటారు తెలుసా, అది మీకు తెలుసో లేదో. అండ్ నేను ఇందులో సాబుదానా వేసుకుంటాను. సో నాకు సేమియాలో అవి ఉంటే బాగుంటుంది అనమాట, సగ్గుబియ్యం. అండ్ నేను కొంచెమే వేసుకున్నాను అనమాట, ఒక 2 స్పూన్స్ అలా తీసుకున్నాను. దాని తర్వాత ఇలాంచి తీసుకున్నాను. సో ఈ పాలల్లోనే ఇలాంచి వేసుకుంటే ఏంటంటే అది మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ దానికి అంటుకుంటుంది అనమాట. సో ఇంకా బాగుంటుంది. అండ్ దాని తర్వాత 1-2 పొంగులు వరకు ఉంచుకొని తర్వాత ఇక్కడ సేమియా ఉంది కదా, సో నేను పెద్దగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను వాటిని బ్రేక్ చేసేస్తున్నాను అనమాట. సో నేను చెప్పా కదా ముందే, పెద్దగా తీసుకుంటే సేమియా కాదు నూడిల్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అందుకు అనేసి నేను బ్రేక్ చేస్తున్నాను. అది కూడా కొంచెం వేడిగా ఉందని స్పూన్తో చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత పాలు కొంచెం 2 పొంగులు వచ్చిన తర్వాత నేను వేయించిన సేమియా వచ్చేసి ఇందులో వేసేసుకున్నాను. ఇది వచ్చేసి చిన్న సేమియా కాబట్టి త్వరగానే మెల్ట్ అయిపోయి త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో మనం రెగ్యులర్గా తీసుకునే సేమియా అయితే కొంచెం టైం పడుతుంది అది కుక్ అవ్వడానికి, కొంచెం లా ఉంటుంది కాబట్టి. సో ఇది అట్లా కాదు, వేడి పాలలో వేసిన 2 మినిట్స్కే కుక్ అయిపోతుంది అనమాట. బట్ స్టిల్ ఇంకా కుక్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ చూసారా, నేను బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ నూడిల్స్ లాగా వచ్చేసాయి. అండ్ దెన్ దీని తర్వాత నేను కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది, అందుకే చూసుకోండి అనేసి అంటున్నాను. సో ఇక్కడ చూసారా కుక్ అయిపోయింది, జస్ట్ 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత లాస్ట్లో నేను చక్కెర వేసుకుంటున్నాను అనమాట. సో చక్కెర వచ్చేసి క్వాంటిటీ మీకు ఎంత స్వీట్నెస్ కావాలి అనే దాన్ని బట్టి కావాలి అనేసి తెలుసు కాబట్టి డబ్బా బోర్లు ఇచ్చేస్తున్నాను, మీరు అట్లా బోర్లు ఇచ్చకండి, ఓకేనా. అండ్ చక్కెర వేసిన తర్వాత కాసేపు ఆ చక్కెర కరిగేంత వరకు కలపండి. సో దాంతో మనం కలపడం వల్ల ఏంటంటే స్పీడ్గా చక్కెర కరిగిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా బాయిల్ చేసామనుకోండి, సో చక్కెర కూడా కలిపేసిన తర్వాత కరిగిపోయిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఏంటంటే ఆ లిక్విడ్ ఫామ్ ఉంది కదా, అది కొంచెం గట్టి పడుతుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అనమాట, సో నాకు తగ్గ టేస్ట్ ఉందా లేదా అనేసి. సో ఇక్కడ ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిల్ చేసుకుంటే ఏంటంటే ఆ లిక్విడ్ వచ్చేసి కొంచెం గట్టి పడుతుంది. సో తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. సో వాటరీగా కాకుండా కొంచెం బాగుంటుంది. సో నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదన్నమాట. యాక్చువల్లీ నేను వేయాలి అనుకోలేదు, అందుకని వేయలేదు. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్గా తిందాం అనుకున్నాను నేను. సో ఈ గిన్నెలో వచ్చేసి మీకోసమే అనమాట. సో టేస్ట్ చేస్తే ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు.